అందరికీ నమస్కారం. నేను మీ మనీషా. ప్రస్తుతం మనం వేగురపల్లిలో ఉన్న మాజీ సర్పంచ్ అయిన శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నామండి. నమస్తే సార్. నమస్తే సార్, అన్ని గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మరి వేగురపల్లిలో ఎందుకు సర్పంచ్ ఎలక్షన్స్ చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నాయి? ఎందుకు అంటే కామన్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేది గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో ఎలా ఉండదంటే, జనరల్ అయితే ఓసీ వర్గానికి చెందిన వ్యక్తులే ఆల్రెడీ పోటీ చేసేందుకు ఊళ్ళూడతారు. అదేవిధంగా రాజకీయంలో ఉన్న కుటుంబాలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ గత కొన్ని సంవత్సరాలుగా బీసీ వర్గాలలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ ఇస్తాం అది అని ఇదని చెప్తారు. తర్వాత బీసీ సంఘ నాయకులు కూడా కొంత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పార్టీలను కోరడం జరుగుతుంది. అలాగే కొంత అగ్రవర్ణాల మీద కొంత అగ్రెసివ్గా మాట్లాడడం అది నేను గమనించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా. నా ఐడియా ప్రకారం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో రాజకీయం ప్రజాసేవ అనేది చాలా కాస్ట్లీగా తయారైన భావన కనబడుతుంది. ఆ విధంగా పరిశీలించినప్పుడు కొన్ని వర్గాలు కేవలం అగ్రవర్ణాల మీద ఈర్ష్య ద్వేషం, వాళ్ళ మీద గెలవలేమని దాని భావన పెట్టుకొని అనవసరంగా అగ్రవర్ణాల మీదనో రెడ్లనో అదైనా కొంతమంది నాయకులు అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే గతంలో పూర్వం జరగవచ్చు, ఒక 30-40 సంవత్సరాలు 50-60 సంవత్సరాల కింద అగ్రవర్ణాల వలన కొన్ని గ్రామాలలో, అంతటా కాదు కానీ ఆ జరిగిన ప్రభావాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటా రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ఉద్దేశంలో నేనున్న రాజకీయ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, అగ్రవర్ణాలు కూడా అన్ని వర్గాలను ఆదరించే వాళ్ళు ఉన్నారు. రెడ్లు ఉన్నారు, రావులు ఉన్నారు, ఇంకా అగ్రవర్ణాలు ఎవరైనా ఆదరిస్తేనే అన్ని వర్గాలు ఇప్పటి వరకు కొంతవరకు మునుపటి పూర్వం కన్నా ఇప్పుడు చైతన్యవంతమైనవి. కానీ కొంతమంది నాయకులు రాజకీయంగా వాళ్ళు ఎదగలేక కేవలం అగ్రవర్ణాలను రోజు దూషించుకుంటా రాజకీయంగా ఎదగాలి, స్వలాభం కొరకని ఆశించేటోళ్ళు కొందరు ఉంటారు. అందరూ అని అనలేను కానీ కొందరు ఉంటారు. నాకేమే భావన ఏర్పడ్డది రాజకీయంలో మన అనుభవం పూర్వక అంటే, వెనకటి పరిస్థితులు లేవు, సరే వాళ్ళకు కూడా కోరిక ఉన్నది, మనకేదన్నా అవకాశం వస్తే ఈ పరిస్థితులు ఇప్పుడున్న మన కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ కొంత భాగం అయితే రాజకీయంలో అనుభవం ఉన్న మనం చూసిన అనుభవాన్ని కొన్ని నేర్పినాయి. తర్వాత ఇప్పుడున్న సమాజంలో కొంతమంది వాళ్ళకు కోరిక బాగున్నది, మా వర్గాలకు చెందతలేదు అని. నాకేమనిపించింది, ఇవన్నీ నా స్వార్థం కూడా కొంత ఉంది. ఏం స్వార్థం అంటే, నాకు ఆరోగ్యంగా మంచిగా లేదు, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు సహకరించడం లేదు, ఆర్థిక పరిస్థితి కూడా అంత మాత్రంగానే ఉన్నది. ఎంత ఇప్పుడు ఈ గాంధీ మహాత్ముడు వచ్చినా ఆర్థికంగా పరిస్థితి మంచిగా లేకపోతే ఓడిపోయే పరిస్థితి ఉన్నది సమాజంలో, ఒక్క ఊరని కాదు, సమాజం అలా తయారు. దాంతో నేనే డిసైడ్ అయినా, నన్ను ఎవరు నిల్చోమని అన్నారు అందరు, ఊరి ప్రజలందరూ మీరు నిల్చోని అన్నారు. ఇప్పుడున్న మా ఊరి క్యాండిడేట్ పడాల సత్యనారాయణ గౌడ్ గారు కూడా మీరే నిల్చోండి, నేను సహకరిస్తా, నేను అన్ని విధాలు సహకరిస్తా, ఉండండి అని కోరడం జరిగింది. అయినా కూడా నా మనసుకు నేను ఒకసారి మనం కూడా ఇది సగం అయితే ఈ కారణం అయితే సమాజంలో గత 10 సంవత్సరాలుగా మాకు స్థానం ఇత్తలేరు అది ఇదని మనం కూడా ఒక రోల్ మోడల్గా జనరల్లో బీసీని పెట్టి మద్దతు ఇద్దామనే ఆలోచన నాకు కలిగి నేను తనకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి, నాకు గెలుపు అవకాశాలు కొంతవరకు బాగానే ఉన్నా నేను ఒకసారి వారికి అవకాశం ఇచ్చి వాళ్ళని సహకరిద్దాం. వాళ్ళందరూ యువకులు వీళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ బీసీ ఉద్యమం, బీసీ అది అన్న దాని మీద కొంత ఎఫెక్ట్ అయ్యి ఆ యువత అంతా కొంచెం, నాకు అంతకుముందుకున్న గౌరవం ఎక్కువ పెరిగింది వాళ్ళకి మద్దతు ఇచ్చుడు. వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అరే, ఒక జనరల్ స్థానం రెడ్డి అయి ఉండి మన బీసీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తారు, రెడ్లు అంతా ఆయనను అరే నిల్చో అని ఎంకరేజ్ చేసిన వాళ్ళను కాదని సంపూర్ణమైన మద్దతు
మన బలహీన వర్గాల అభ్యర్థికి ఇస్తాడని వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వెగురువెల్లి గ్రామ ప్రజలందరికీ బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు అందరూ మీరు ఎప్పుడు మాకు అవకాశం ఇయ్యరని రోజు టీవీలలో, సోషల్ మీడియాలో అందులో చూసి మీరు వేరే భావం ఉంటారు కదా, మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి ఈ మంచి వ్యక్తి అయిన బీసీ వర్గానికి చెందిన పడాల సతీష్ గౌడ్ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మన గ్రామం రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి అందరికీ ఆదర్శభావంగా ఉండాలని, బీసీ నాయకులు కూడా అరే వీరే అగ్రవర్ణాలు కూడా మనకు సహకరిస్తారనే భావనకు రావాలని, దానికి మీరు అంతా తోడ్పడాలని అందరికీ వేడుకుంటున్నాను. పడాల సత్యనారాయణ గారు మన ముందున్నారు. నమస్తే సార్. సార్, జనరల్ రిజర్వేషన్లో బీసీ అభ్యర్థిగా మీరు నిలబడడానికి కారణం ఏంటి? మా ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరువేల చరిత్రలో బీసీ అభ్యర్థి అనే వ్యక్తి ఇప్పటి వరకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడూ లేరు. ఎప్పుడు కానీ జనరల్ రిజర్వేషన్ల ద్వారా అయితే జనరల్ లేకపోతే ఎస్సీ ద్వారానే సర్పంచ్లు ఇక్కడ పాలించడం జరిగింది. నేను వ్యక్తిగతంగా ఈ ఎన్నికలకు రావడానికి ఇంట్రెస్ట్ ఇచ్చింది 2014లో. అప్పుడు కూడా జనరల్ స్థానం అయిన సర్పంచ్ ఎన్నికల్లో ఇదే మా శ్రీధర్ రెడ్డి గారికి అప్పుడు మేము సంపూర్ణ మద్దతు తెలిపి అప్పుడు కూడా దాదాపు ఏకగ్రీవం కావడానికే ప్రయత్నం చేసినాం. కానీ జనరల్లో తనకు అవకాశం ఇచ్చి తనను సర్పంచ్గా గెలిపించుకున్నాం. అప్పటి నుంచి ప్రస్తుతం ఈ కోరిక అనేది అప్పటికెళ్ళి నాకు ఉంది. కాకపోతే అప్పుడు నాకు 3 పిల్లలు ఉండే. ఆ 3 పిల్లల రిజర్వేషన్ ద్వారా నేను అప్పుడు పూర్తిగా నిలబడలేకపోయి ఊకున్నప్పటికీ మళ్ళీ తర్వాత బీసీ ఎంపీటీసీగా నాకు అవకాశం వచ్చింది. అప్పుడు కూడా నేను ఈ 3 పిల్లల కారణంతో మా అమ్మను పెడితే అప్పుడు నన్ను వీళ్ళందరి సహకారంతో నేను గెలవడం జరిగింది. అదే ప్రకారంగా అప్పటి నుంచి ప్రజలతోటి కంటిన్యూగా వారందరితోటి మంచి చెడుగు అన్ని రకాల అందరితోటి కలిసిమెలిసిగా ఉండడం జరుగుతుంది. ఈసారి కూడా ఇప్పుడు మళ్ళీ జనరల్గా మాకు రిజర్వేషన్ రావడం జరిగింది. వచ్చిన దానిలో నాకు ఈ 3 పిల్లల నిబంధన అనేది గవర్నమెంట్ ఎత్తేసేయడం వల్ల అవకాశం వచ్చింది కాబట్టి నేరుగా నేనే ప్రజల దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకు అవకాశం వచ్చిన దాన్ని వినియోగించుకోవాలని ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. అలాగే ఊరి మీద కూడా అసలు బీసీ అభ్యర్థి అనేది సర్పంచ్గా ఎక్కడ ఈ గ్రామానికి లేదు. ఇప్పుడు మీరే మొదటిసారి నిలబడ్డది నేనే. ఇప్పుడు చేసిన అభ్యర్థులు కూడా లేరు, బీసీ సర్పంచ్లు ఎవరు చేయలే. తనను మళ్ళీ మేము అడగడం జరిగింది, అవకాశం ఉంటే మీరే చేసుకోరు, జనరల్గా అవకాశం ఉంది మీరు చేయరంటే తను చేయలేనని చెప్పి వారి పక్కకు జరిగి మాకు మద్దతు ఇవ్వడం, దాని ద్వారా మనం ముందడికి రావడం జరుగుతుంది. ఇదంతా గ్రామస్తుల బలమైన కోరిక ఏంటంటే ఈసారి మొదటిసారి మార్పు కావాలి, ఒక్కసారి జనరల్కి వెళ్ళి బీసీలు ఈ ఊరి మీద ఉండాలనే కాన్సెప్ట్ కొద్దీ అందరి మనసులో ఉందనే ఆలోచనకి వాళ్ళ మనసులో ఆలోచన మేరకే మనం ముందట. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఉంది కదా సార్, ఇప్పుడు మీరు ప్రపోజల్ చేస్తున్న అభ్యర్థి ఆ నిధుల కొరతను ఎలా భర్తీ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? నిధులతో కొరత అన్ని గ్రామ పంచాయతీలు ఉన్న మాట వాస్తవమే, కానీ తాత్కాలికంగా మోటార్ కాలిపోయినా, వీధి దీపాలు వెలగకున్నా, వాటర్ సప్లై ఏమైనా రిపేర్స్ వచ్చినా, లేకపోతే సిబ్బంది జీతాలు కొంత పెండింగ్ ఉన్నా, కొంత డబ్బు ఆర్థిక స్తోమతను బట్టి కొంత ఆ డబ్బు వచ్చే వరకు రొటేటెడ్ అంటే అడ్వాన్స్గా పెట్టి మళ్ళీ తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు జమ అయ్యే వరకు ఓర్చుకునే కొంత ఆర్థిక వెసులుబాటు తనకు ఉన్నది. కాబట్టి ఈ అభ్యర్థి మన గ్రామం మందమైతే ఈ అభ్యర్థి కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రేపు ఎలక్షన్లు అయిపోయినాక ఈ 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఆర్థికంగా ఎన్నికలు జరగలేదు కాబట్టి ఆర్థికంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆగిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక పరిస్థితి కొంచెం అంతంత మాత్రం ఆ నిధులు కూడా ఆగినాయి. రేపు సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాక సెంట్రల్ నుంచి వచ్చే నిధులు వస్తాయి. తర్వాత ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది గ్రామాలకు. దాంతో ఆ వెసులుబాటును అవి వచ్చే వరకన్నా తను కొంత మెయింటైన్ చేసే అవకాశం ఇప్పుడున్న నిల్చునే అభ్యర్థుల కన్నా తనకు ఎక్కువ అవకాశం ఉన్నది. అది కూడా ఈ గ్రామ ప్రజలు గుర్తించి ఏమన్నా సమస్య ఉన్నా తను తట్టుకొని ఓర్చుకొని తను ఈ కొన్ని పరిస్థితుల నుంచి ఈ గ్రామాన్ని కానీ ఆ సిబ్బందిని కానీ సమస్యలను కానీ తీర్చే శక్తి తనకున్నది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ప్రజలు కూడా
తను ఎంతో కొంత సామాజిక సేవల టెంపుల్స్ కానీ సామాజిక సేవల్లో కూడా ఇదివరకు ఉన్నాడు. ఈ పదవి ఉన్నదనే కాదు, లేకున్నా బీదవారికి ఎంతో అంతో తనకు తోచిన విధంగా సహాయం చేసిండు. భవిష్యత్తులో కూడా చేసే అవకాశం ఉన్న వ్యక్తిని చూసుకోవాలి కానీ, స్థానిక సంస్థలు వ్యక్తిని చూసుకోవాలి కానీ, విలేజ్ ప్రజలందరికీ కోరేదంటే పార్టీలు ఇక్కడ చూడొద్దు, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, పరిస్థితులను తట్టుకునే విధంగా ఉన్న వ్యక్తినే చూడాలి కానీ ఏదో రాజకీయ పార్టీ అయినంత మాత్రాన మేము ఓటేయాలి అనే దాని మీద జిద్దు తీసుకొని వ్యక్తిగత కక్షలకు పోయి ఏదో కామెంట్ చేసుకుంటా అది మాట్లాడడం పద్ధతి కాదు. స్థానిక సంస్థలలో వ్యక్తిత్వాన్ని చూసి అతని పరిస్థితిని చూసి ఓటు వేయాలి. ఉన్నదానిలో ఎవరు మెరుగు, అందరూ చేస్తారు కావచ్చు కానీ అందులో మెరుగు ఎవరు అనేది చూసి నిర్ణయించుకోవాలని నేను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తాను. సార్, మీ వేగురుపల్లి గ్రామంలో ఒకవేళ మీరు అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీరు తీసుకొచ్చే మార్పులు ఏంటి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అంతకుముందు మేము 2014 నుంచి ఏదైతే ప్రజలతో ఉంటున్నామో, మేము ఎంపీటీ స్థాన తర్వాత ఎంపీటీసీగా గెలిచినాం. గెలిచిన తర్వాత మా అప్పటి నాయకుడు రసమయ్య బాలకృష్ణ గారి నాయకత్వంలో ఈ గ్రామానికి బ్రిడ్జ్ తీసుకొచ్చినాం. మాది మా ఆధ్వర్యంలోనే జరిగింది. అదేవిధంగా ఓటు వేగురువేలు రోడ్డు కూడా మా రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే నిర్మించుకున్నాం. నేను గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఇవి శంకుస్థాపనలు జరిగినాయి. 42 కోట్ల బ్రిడ్జి ఈ గ్రామానికి మా అప్పటి మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు శాంక్షన్ చేసి బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. దాని తదుపరి ఆ బ్రిడ్జికి ఇప్పటికీ మొన్నటి వరకు టెండర్ అయింది. అప్పటి వరకు కనెక్టింగ్ రోడ్ లేదు. అది కూడా నేను స్వయంగా పబ్లిక్ వెళ్ళడానికి నా సొంత నిధులతోటి ఆ వే అనేది నిర్మించి ఇప్పుడు రాకపోకలు జరగడానికి నేనే ప్రత్యేకంగా నా సొంత వ్యయంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ సౌకర్యం చేసినాం. ఇప్పుడు ఇంకా వచ్చే దాంట్లో కూడా ఏదైనా ఉంటే ఉన్న పనులు అన్నిటికీ కూడా ముందుంటుండి అన్ని రకాల అందరి సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పూర్తి చేయడానికి తప్పకుండా ముందుంటామని చెప్తున్నాం. సార్, ప్రస్తుతమైనా లేకపోతే ముందు ఫ్యూచర్లో అయినా మీ ప్రజలకు, మీ గ్రామ ప్రజలకు మీరు ఎలా అందుబాటులో ఉంటారు? మేడం, మేము ఇప్పుడు ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉంటున్నా. కానీ ఇప్పుడు 2014 నుంచి ఏదైతే నేను అప్పుడు సర్పంచ్ చేద్దామని వచ్చి మళ్ళీ ఎంపీటీసీ ఇక మా అమ్మను పెట్టి అప్పటి నుండి ప్రజలతో సత్సంబాలతో ఏ క్షణం కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడైతే ఇక్కడికి, లేదంటే కరీంనగర్లో ఇక్కడ నుంచి ఆడికి వచ్చిన వాళ్ళకి కానీ, మానకొండూరు పోవాలన్నా కానీ మన దృష్టికి వచ్చిన ప్రతి గంట లోపల అక్కడ సమస్య కాడికి ముందటుండి వీలైన కాడికి నా శక్తి మేరకు అన్ని పనులు ముందటుండి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది, చిన్న పెద్ద ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే స్పందించి వీలైన కాడికి అందరితోటి కలివిడిగానే ఉంటున్నాం ఇప్పటికి. ఇప్పుడు కూడా ఇంకా ప్రధానంగా ఇప్పుడు సర్పంచ్గా బాధ్యత వస్తే అప్పుడు నాకు నేరుగా లేకున్నా అందరితోటి ఇప్పటి వరకు కంటిన్యూగానే ఉంటున్నా. ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని ఇమీడియట్గా రియాక్షన్ అయ్యి అందరికీ ఎలా అందుబాటులో ఉంటానని చెప్పి హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఊరిలో గుడి, బడి, విద్య చాలా సమస్యలు ఉంటాయి కదా, అట్లాంటి సమస్యలు మీ ఊర్లో ఉంటే మీరు ఎలా తీర్చగలరు? ఫ్యూచర్లో ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు సార్? ముఖ్యంగా మా గ్రామంలో స్కూల్ అనేది పురాతనమైన స్కూల్ మేడం. దాని ద్వారా ఏమైంది, ఇక్కడ చదువుకునే స్ట్రెంత్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో ఈ గ్రామంలో చదువుకునే పిల్లలకి అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ముందటుండి వాళ్ళకు 100%గా వాళ్ళు అక్కడ ఏ వసతులు కానీ లేకున్నా గ్రామ పంచాయతీ పాలన ప్రకారంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానీ వాళ్ళకి ఏ సమస్య ఉన్నా 100% చేయడానికి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ప్రధానంగా మా ఊళ్ళో హనుమాన్ టెంపుల్ అనేది ప్రధానమైనది. ఆ టెంపుల్ చాలా రోజులకెళ్ళి అందరి కోరిక ఉంది. సరే, ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి ఇప్పుడు అందరూ మేము చేస్తామని వస్తుంది. ఇది ఏమైనప్పటికీ కూడా ఆ గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తానని చెప్పి అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. మేజర్గా మా ఊళ్ళో గుడి అనేది ఇప్పుడు ఇష్యూగా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దాని కొరకు ఇప్పుడు గ్రామ పెద్దల అందరి సహకారం తీసుకొని తప్పకుండా గుడి నిర్మాణం అనేది మా గ్రామస్తుల కోరిక. ఇప్పుడు దాన్ని కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలనేది అందరి ఆలోచన ఉంది. దానికి అందరి సహకారం తీసుకొని తప్పకుండా అందరి కోరిక నెరవేరుస్తానని చెప్పి మీరు హామీ ఇస్తున్నాం. ఓకే, ఇందాక సార్ని అడిగినట్టు అసలు పదవి అంటే ఏంటిది, దానికి ఉన్న ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటిది? మా దగ్గరికి వచ్చారు కదా, మా పదవి అంటే మేము గతంలో ఎన్నాళ్ళకెళ్ళి చేసినవి మా నాయకులు అందరు ఉన్నారు కదా. మేము ముఖ్యంగా రాజకీయాలకు వచ్చింది గౌరవ మాజీ మంత్రివర్యులు
ముద్దసం దామోదర్ రెడ్డి గారి అభిమానిగా ఈ రాజకీయాలలో కార్యకర్తగా మేము పనిచేసినాం. అప్పటి నుంచి వాళ్ళు ఏదైతే చేస్తున్న మంచిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ప్రజలలో ఉండాలనే భావన కొద్దే ఈ పదవికి మేము పోటీలో ఉంటున్నాం. చివరగా మీ వేగురుపల్లి గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే మీ మనసులో మాట ఇంకేమైనా ఉన్నాయా సార్? వేగురుపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, నేను మీ అందరి బిడ్డగా మీ ముందు పోటీలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించి అత్యధిక మేరటితో గెలిపించగలరని ప్రజలందరినీ వేడుకుంటాను.